పార్టీ కోసం కవచంలా నిలబడిన నేతలను సైతం అవసరం తీరాక లేదా కష్టకాలం వచ్చాక పక్కన పెట్టేయడం రాజకీయాలలో కామన్. కానీ ఆ పక్కన పెట్టే విధానం పచ్చిగా కళ్ళెదుటే కనిపిస్తే సాటి నాయకుడికి ఒక న్యాయం, తనకు మరో న్యాయం జరుగుతుందని ఆ సీనియర్ నేతకు అనిపిస్తే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ముఖ్యంగా వైసీపీలో అచ్చం ఇలాంటి డ్రామానే నడుస్తుంది. మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఆవేదనతో రగిలిపోతున్నారు. సిదిరి అప్పలరాజు కేసులో ఇరుక్కుంటే పరామర్శించిన అధినేత నేను నా కుటుంబం ఆస్తి వివాదం కేసులో అరెస్టు భయంతో ఉంటే కనీసం పలకరించడం లేదేమని ఆయన అలిగినట్లు తెలుస్తుంది. జగన్ శ్రీకాకుళం పర్యటన తర్వాత వైసీపీలో రేగిన ఈ చిచ్చు ఇప్పుడు ఆ పార్టీ పునాదులనే కదిలిస్తోంది. అసలు ఆ ఆస్తి వివాదం ఏంటి? సిదిరి మీద అంత ప్రేమ, తమ్మినేని మీద ఇంత కోపం ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన పార్టీ కేడర్లో జోష్ నింపుతుందని అందరూ భావించారు. కానీ రివర్స్ లో పెద్ద అగ్ని రాజేసింది. ఈ పర్యటనలో జగన్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి పరామర్శించారు. అప్పలరాజు కుటుంబం కొన్ని కేసుల్లో ఇరుక్కున్న నేపథ్యంలో పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో అదే జిల్లాకు చెందిన మరో ఉద్దండుడు, సీనియర్ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పీకల్లోతు కేసుల కష్టాలలో ఉన్నారు. కానీ జగన్ మాత్రం తమ్మినేని ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఫోన్ చేసి పరామర్శించిన దాఖలాలు లేవు. ఇదే ఇప్పుడు తమ్మినేని సీతారాం అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచింది. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తనకు దక్కిన గౌరవం ఇదేనా అని ఆయన వర్గం రగిలిపోతుంది. అసలు తమ్మినేని ఫ్యామిలీ చుట్టూ అల్లుకున్న ఆ కేసేంటి? శ్రీకాకుళం నగర పరిధిలోని అత్యంత విలువైన భూమికి సంబంధించిన వివాదం ఇది. అసలు యాజమాన్యానికి సంబంధించిన పత్రాలలో అక్రమాలు జరిగాయని, తప్పుడు ధృవపత్రాల ఆధారంగా ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగిందని ఫిర్యాదుదారులు పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏకంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడి పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సరిగ్గా ఇక్కడే తమ్మినేని ఫ్యామిలీకి అరెస్ట్ టెన్షన్ పెట్టుకుంది. ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో తన వయస్సు, హోదాను కూడా పక్కన పెట్టి న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించారు తమ్మినేని. హైకోర్టుకు వెళ్లి ఆయన భార్య ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆయన కుమారుడు శ్రీకాకుళం కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఇంతటి మానసిక క్షోభను, రాజకీయ ఒత్తిడిని అనుభవిస్తున్న సమయంలో పార్టీ అధినేత వచ్చి వీపు తట్టి ధైర్యం చెబితే ఆ కొండంత అండ వేరు. కానీ జగన్ అలా చేయలేదు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాల దాడులను అత్యంత బలంగా తిప్పికొట్టిన నేత తమ్మినేని సీతారాం. స్పీకర్ స్థానంలో ఉండి కూడా జగన్ మీద ఈగ కూడా వాలకుండా కాపాడిన వీర విధేయుడు. అలాంటి తమ్మినేనికి ఇప్పుడు జగన్ టూర్ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చినట్లు అర్థమైంది. తమ్మినేని వర్గీయులు నేరుగానే అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మా నాయకుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాడు. సిదిరి అప్పలరాజు నిన్నగాక మొన్న వచ్చిన జూనియర్. అప్పలరాజు మీద కేసులుంటే పరుగు పరుగున వెళ్లిన అధినేత. మా నాయకుడు తప్పుడు కేసుల్లో ఇరుక్కొని అల్లాడిపోతుంటే కనీసం పలకరించారా? ఇది అవమానించడం కాదా అంటూ ఫైర్ అవుతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కావాలనే రాజకీయ కక్షతో, సాధింపులతో కేసులు పెట్టారని తమ్మినేని వర్గం చెబుతున్నా వైసీపీ అధిష్టానం మాత్రం వారి వాదనను పట్టించుకోవడం లేదన్నది సుస్పష్టం. మరి జగన్ కావాలని తమ్మినేనిని ఇగ్నోర్ చేశారా? దీని వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి? విశ్లేషకులు చెబుతున్న మాట ఒక్కటే. 2024 ఎన్నికలలో దారుణ ఓటమి తరువాత వైసీపీ అధిష్టానం సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. పాత తరాన్ని పక్కన పెట్టి సెకండ్ లైన్ లీడర్లను, యువ నాయకులను ప్రోత్సహించాలని జగన్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే సీనియర్ల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆస్తి వివాదం లాంటి వ్యక్తిగత కేసులను, రాజకీయ వ్యవహారాలను వైసీపీ అధిష్టానం వేరువేరుగా చూస్తుందని, ఇలాంటి భూ వివాదాలలో పార్టీ తలదూర్చితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని జగన్ దూరంగా ఉన్నారని కొందరు వైసీపీ నేతలు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కవరింగ్ ను తమ్మినేని వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. తనను పలకరించకపోవటంపై అలిగిన మాజీ స్పీకర్ ఇప్పుడు తీవ్ర నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో హాట్ డిబేట్ నడుస్తుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని ఇలాంటి అవమానాలను భరిస్తూ ఇక పార్టీలో కొనసాగలేననే సూచనలు తన అనుచరులకు ఇస్తున్నారని టాక్. భవిష్యత్తులో రాజకీయంగా ప్రత్యామ్నాయాలను పరిశీలించే అవకాశం ఉందని
ఊహాగానాలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ప్రచారంపై తమ్మినేని సీతారాం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అటు వైసీపీ హైకమాండ్ కూడా ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్రయత్నము చేయడం లేదు. చూశారుగా, శ్రీకాకుళం వైసీపీలో చెలరేగిన ఈ పొలిటికల్ తుఫాన్ ఎన్నికల ఓటమి తర్వాత కేడర్ కు ధైర్యం చెప్పి సీనియర్లను కలుపుకుపోవాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది. కానీ అప్పల్ రాజుకు ఓ న్యాయం, తమ్మినేనికి మరో న్యాయం అన్న చందాగా సాగుతున్న ఈ వ్యవహారం పార్టీలో అంతర్గత కుమ్ములాటను బట్టబయలు చేసింది. తమ్మినేని లాంటి అనుభవజ్ఞులైన నాయకుల మనోభావాలను పరిగణలోనికి తీసుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో వైసీపీ పూర్తిగా పునాదులు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తనను అవమానించిన పార్టీలో మాజీ స్పీకర్ ఉండిపోతారా, లేక ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటారా? వైఎస్ జగన్ ఈ అలకను తీరుస్తారా, లేక లైట్ తీసుకుంటారా? వేచి చూడాల్సిందే.